Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups, that is group 1, group 2, group 3 and group 4 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So రాబోతున్న నోటిఫికేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని గ్రూప్స్ ఓరియంటేషన్ లో మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆశావాహి యాప్. సో వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. టుడే we are going to discuss about 13th April 2026 current affairs. So let us discuss in detail. So number one, that is with respect to the hydropower project. Hydropower project. So with respect to the hydropower project. So let us discuss in detail. That is Punat-Sangchu hydroelectric project. So the project name is Punat-Sangchu. Punat-Sangchu hydroelectric project. So let us discuss in detail. So work on Bhutan's 1200 megawatts Punat-Sangchu hydropower project has resumed recently after a 7 years suspension. So the work resumed after 7 years. After 7 years, the work of Punat-Sangchu hydroelectric project resumed. Means before 7 years, the work has been suspended. Now it resumed. So Punat-Sangchu hydroelectric project ekkadundi idi Bhutan ki sambandhichindi. So work on Bhutan's 1200 megawatts Punat-Sangchu hydropower project has resumed recently after a 7 years break, with India's power minister attending a key concrete pouring ceremony marking the restart of dam construction. So recently Indian power minister visited Bhutan and he attended the ceremony. He attended the foundation ceremony of Punat-Sangchu 1 hydroelectric project. So it is considered to be Punat-Sangchu river. So it is considered to be located on the banks of Punat-Sangchu river. So based on Punat-Sangchu river, Bhutan initiated a concept called Punat-Sangchu hydroelectric project. ఇక్కడ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నది ఎవరు? ఇండియా, విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఇండియా. ఇండియా ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. రీసెంట్లీ పునఃసంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ న్యూస్ లో ఉంది. అది ఏ దేశానికి సంబంధించింది అంటే భూటాన్ కి సంబంధించింది. ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నది ఎవరు? ఇండియా. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పునఃసంచు. సో పునఃసంచు రివర్ పైన కన్స్ట్రక్షన్ చేస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పేరేంటి? పునఃసంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నది ఎవరు? ఇండియా. నెక్స్ట్, ఆల్ ద సర్ప్లస్ పవర్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ విల్ బి ఎక్స్పోర్టెడ్ టు ఇండియా. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటే ఇక్కడున్న సర్ప్లస్ పవర్ మొత్తం ఇండియాకు ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఒక కండిషన్ ఇక్కడ. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నది ఎవరు? ఇండియా. సో ఇట్ ఈస్ ప్రజెంట్లీ ద లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ఇన్ భూటాన్. సో భూటాన్ లో ఉన్న లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరు పునఃసంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ ఫండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 40% గ్రాంట్ అండ్ 60% లోన్ అండ్ 10% యాన్యువల్ ఇంట్రెస్ట్. సో ఈ 100% లో 40% గ్రాంట్ గా ఇవ్వడం జరిగింది, 60% లోన్ గా ఇవ్వడం జరిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. సింప్లీ రిమెంబర్ Punat-Sangchu hydroelectric project. Punat-Sangchu hydroelectric project which is located on the banks of Punat-Sangchu river in Bhutan. Financial assistance provide చేస్తున్నది ఎవరు? ఇండియా. తద్వారా బెనిఫిట్ ఏంటి? 10% యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ద సర్ప్లస్, సో ఆ మిగులు విద్యుత్ మొత్తం వీళ్ళు భారత్ కి సరఫరా చేయాలి. సో ద సర్ప్లస్ పవర్ మస్ట్ బి transferred or exported to India. So all the surplus power from the project will be exported to India. Punat-Sangchu hydroelectric project. సో 7 ఏళ్ల విరామం తర్వాత భూటాన్ లోని 1200 మెగావాట్ల పునఃసంచు జల విద్యుత్ ప్రాజెక్టుకు పనులు తిరిగి ఇటీవల ప్రారంభమయ్యాయి. 7 years తర్వాత ఈ పనులు ప్రారంభం అవడం జరిగింది. అదేవిధంగా ఈ డ్యామ్ నిర్మాణ పునః ప్రారంభానికి గుర్తుగా జరిగిన కీలక కాంక్రీట్ పోరింగ్ కార్యక్రమానికి భారత విద్యుత్ శాఖ మంత్రి హాజరయ్యారు. సో భారత విద్యుత్ శాఖ మంత్రి ఎందుకు హాజరయ్యారు? ఇందులో
మనం ఫైనాన్షియల్ ఆర్థిక సహకారాన్ని ఇస్తున్నది ఎవరు? భారతదేశం. కాబట్టి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నది ఎవరు? ఇండియా. కాబట్టి భారతదేశానికి సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి కూడా హాజరవడం జరిగింది. పునత్సంచు జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రివర్ పైన ఉంది? ఏ నది పైన ఉంది? పునత్సంచు నది పైన నిర్మిస్తున్న భూటాన్ కి సంబంధించిన లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో ఇది దక్షిణ హిమాలయాల్లోని పునత్సంచు నది ఎడమ ఒడ్డున భూటాన్ రాజధాని థింపుకు తూర్పున సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పథకం. ఇది ప్రస్తుతం భూటాన్లో నిర్మాణంలో ఉన్న అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు. మీన్స్ లార్జెస్ట్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ భూటాన్. నెక్స్ట్, దీనికి భారత ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. 40% గ్రాంట్ మరియు 60% రుణంగా ఇస్తున్నారు. 10% వార్షిక వడ్డీతో కార్యకలాపాలు సగటు తేదీ నుండి 1 సంవత్సరం తర్వాత ప్రారంభమయ్యే 12 సమాన వార్షిక వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. సింప్లీ రిమెంబర్ 40% యాజ్ గ్రాంట్ గా ఇస్తున్నాం, 60% రుణం ఇస్తున్నాం, ఆ రుణం పైన 10% వడ్డీ. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే అదనపు విద్యుత్ అంతా భారతదేశానికి ఎగుమతి చేయబడుతుంది. సో ద సర్ప్లస్ పవర్ మస్ట్ బి ఎక్స్పోర్టెడ్ టు ఇండియా. పేరేంటి? పునత్సంచు జల విద్యుత్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ ఆన్ పునత్సంచు రివర్. పునత్సంచు రివర్ పైన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏ దేశానికి సంబంధించి? భూటాన్ కి సంబంధించిన ప్రాజెక్ట్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నది ఎవరు? భారతదేశం. సో అందుకోసమని ప్రాజెక్ట్ నుంచి వచ్చే అదనపు విద్యుత్ సర్ప్లస్ పవర్ ఏదైతే ఉందో అది ఇండియాకు ఎగుమతి చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. నెక్స్ట్, న్యూస్ లో ఉన్న డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. డిసీజెస్, దట్ ఈస్ హిప్ డిసీజ్. హిప్ డిసీజ్. సో హిప్ డిసీజ్ మోస్ట్ ఆఫెన్ సికెన్ బేబీస్ అండ్ చిల్డ్రన్ అండర్ 5 years ఓల్డ్. సో జనరల్ గా చిన్న పిల్లలకు వచ్చే వ్యాధి, చిన్నారులను ప్రభావితం చేసే వ్యాధి 5 సంవత్సరాల లోపు పిల్లలు హూ ఆర్ అండర్ 5 years. సో డిసీజ్ పేరు హిప్ డిసీజ్. ఏదైనా డిసీజ్ నేర్చుకున్నప్పుడు అది వైరలా, బ్యాక్టీరియాలా, ఫంగలా అనేది తెలియాలి. సో హిప్ డిసీజ్ అనేది ఏంటో చూద్దాం. హిప్ డిసీజ్. సో హిప్ వ్యాధి తాజా వార్తలు. పిల్లలకు టీకాలు వేసే వారి సంఖ్య తగ్గడంతో ఒకప్పుడు నియంత్రణలో ఉండి ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సంక్రమణ అయిన హిబ్ అమెరికాలో మళ్ళీ విజృంభిస్తుంది. సో హిబ్ అనేది ఏంటి? బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఈ టీకా కార్యక్రమాలు సరిగ్గా జరగకపోవడం వల్ల ఒకప్పుడు కంట్రోల్ గా అంటే నియంత్రణలో ఉన్న వ్యాధి మళ్ళీ విజృంభిస్తుంది. ఎక్కడ? అమెరికాలో హిబ్ వ్యాధి విజృంభణ. హిబ్ వ్యాధి అంటే మనకు గుర్తుకోవాల్సింది ఏంటి? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఒకప్పుడు ఇది నియంత్రణలోనే ఉండేది, బికాజ్ అప్పుడున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వలన ఇది నియంత్రణలో ఉన్నది. బట్ ఇప్పుడు ఆ వ్యాక్సినేషన్ డ్రైవ్ సరిగా జరగకపోవడం వల్ల మళ్ళీ అమెరికాలో విజృంభిస్తుంది. ఆ వ్యాధి పేరు ఏమంటున్నాం? హిబ్ వ్యాధి అంటున్నాం. ఇది హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్యం. సో ఏ బ్యాక్టీరియా? హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్యం. సో జనరల్ గా ఇందులో చిన్నపిల్లలు ప్రభావితం అవుతారు. వారు 5 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ప్రభావితం అవుతారు. కొన్ని అరుదైన సందర్భాలలో పెద్దవాళ్ళకు కూడా సంక్రమిస్తుంది. పెద్దలకు కూడా అరుదైన సందర్భాల్లో సంక్రమిస్తుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి చనిపోవడం కూడా జరుగుతుంది. సో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న శిశువులు మరియు పిల్లలు హిబ్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది కొన్ని వైద్య పరిస్థితులు ఉన్న పెద్దలను కూడా ప్రభావితం చేయగలదు. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. బ్యాక్టీరియల్ పేరేంటి? హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే ఒక వ్యాధి. వ్యాధి పేరు హిబ్ డిసీజ్ అంటున్నాం. సో హిబ్ డిసీజ్ లేటెస్ట్ న్యూస్. హిబ్, ఏ వన్స్ కంట్రోల్డ్ బట్ డెడ్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈజ్ రీసర్జింగ్ ఇన్ ద US యాజ్ ఎ చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ రేట్స్ డిక్లైన్. చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ రేట్స్ డిక్లైన్. సో ఒకప్పుడు ఇదేంటి? నియంత్రణలోనే ఉంది, అంటే అండర్ కంట్రోల్ ఉంది. బట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సరిగా జరగకపోవడం వల్ల మళ్ళీ ఇది రీసర్జ్ అవుతూ న్యూస్ లో ఉంది. ఎక్కడ? US కి సంబంధించిన బ్యాక్టీరియల్ డిసీజ్. దాన్ని ఏమంటున్నాం? హిబ్ డిసీజ్ అంటున్నాం. సో ఇది ఏ బ్యాక్టీరియా? హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి కి సంబంధించింది. ఇట్ ఈస్ సీరియస్ ఇల్నెస్
caused by the bacteria Haemophilus influenza type B. సో బ్యాక్టీరియా అంటే హిమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి. జనరల్లీ దీనివల్ల ప్రభావితమయ్యేది ఎవరు? చిన్నపిల్లలు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు దీనివల్ల ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ స్పెషల్ కేసెస్ ఈవెన్ అడల్ట్స్ కూడా దీని బారిన పడే అవకాశం ఉంది ఇన్ స్పెషల్ కేసెస్. సో ఇది ఒకప్పుడు నియంత్రణలో ఉంది. అంటే అప్పట్లో ఏంటి, ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ సరిగా జరగడం వల్ల ఈ వ్యాధి అనేది నియంత్రణలో ఉంది. బట్ ఇప్పుడు వ్యాక్సినేషన్ డ్రైవ్ సరిగా జరగకపోవడం వల్ల మళ్ళీ విజృంభిస్తుంది. ఎక్కడ? యుఎస్ఏ, అమెరికాలో విజృంభిస్తున్న హిబ్ డిసీజ్. హిబ్ డిసీజ్ ఏంటి? ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో హిబ్ డిసీజ్ ఏంటి? బ్యాక్టీరియల్. రీసెంట్ గా మనం డిస్కస్ చేసింది ఏంటి? లైమ్ డిసీజ్ గురించి డిస్కస్ చేసాం, అమెరికాకు సంబంధించింది. ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. అదేవిధంగా షిగల్లోసిస్ కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. అదేవిధంగా బంగ్లాదేశ్ కు సంబంధించిన మీజల్స్ గురించి డిస్కస్ చేసాం. బంగ్లాదేశ్ కు సంబంధించిన తట్టు వ్యాధి గురించి డిస్కస్ చేసాం. తట్టు వ్యాధి అంటే ఒక వైరల్ డిసీజ్, వైరస్ వల్ల సంక్రమించే ఒక డిసీజ్. సో రీసెంట్ గా మనం డిస్కస్ చేసిన డిసీజెస్ ఏమున్నాయి? హిబ్ డిసీజ్ ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ లైమ్ డిసీజ్ గురించి డిస్కస్ చేసాం. అమెరికాలో దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ ట్రయల్స్ జరుగుతున్నాయని, ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ షిగల్లోసిస్ కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. వెరాజ్ మిజల్స్ ఏంటి? తట్టు ఈజ్ ఏ వైరల్ డిసీజ్. సో వైరస్ వల్ల సంక్రమించే తట్టు. బంగ్లాదేశ్ లో కూడా మిజల్స్ వ్యాక్సినేషన్ జరుగుతుంది చిన్నపిల్లల కోసం, అది ఒక వైరల్ డిసీజ్. నెక్స్ట్ న్యూస్ లో ఉన్న కాన్సెప్ట్ దట్ ఈస్ సల్ఫర్. సో ఇది న్యూస్ లో ఎందుకు ఉందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్. సో హార్ముంజ్ జలసంధి. సో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్యలో ఎంట్రీ ఆఫ్ యుఎస్ఏ. సో ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా యుఎస్ఏ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, ఇరాన్ వాళ్ళు టెంపరర్లీ క్లోజ్డ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్. సో ఇరాన్ వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ జలసంధిని క్లోజ్ చేయడం జరిగింది. అప్పుడు సప్లై చైన్ అనేది మొత్తం డిస్టర్బ్ అవడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ఆయిల్, ఎల్పిజి. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి? హీలియం సప్లై కూడా ఆగిపోవడం అనేది చూసాం. ఎల్పిజి సప్లై ఆగిపోవడం అనేది చూసాం. అదేవిధంగా ఈ సల్ఫర్ సప్లై చైన్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ క్లోజ్ అవ్వడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో సల్ఫర్ వల్ల ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది, సల్ఫర్ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ కూడా ఇష్యూ ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ క్లోజ్ అవ్వడం వల్ల సల్ఫర్ సప్లై చైన్ అనేది కూడా కట్ అవ్వడం జరిగింది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో హియర్ సల్ఫర్ లేటెస్ట్ న్యూస్. సో ద వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ డిస్రప్ట్ సప్లై చైన్స్, deeper shocks emerge and sulfur may not grab headlines like oil but quickly powers industry and agriculture. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ క్లోజ్ అవ్వడం వల్ల ఆయిల్ గురించి మాట్లాడాం, ఎల్పిజి గురించి మాట్లాడాం, బట్ మనం సల్ఫర్ గురించి ఎక్కువగా హైలైట్ అవ్వలేదు. బట్ సల్ఫర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ద వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ డిస్రప్ట్స్ సప్లై చైన్స్, deeper shocks emerge and sulfur may not grab the headlines like oil but it quietly powers industry and agriculture. సో ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ లో మనం ఎక్కువగా యూస్ చేసే సల్ఫర్ సప్లై చైన్ కూడా ఇక్కడ డిస్టర్బ్ అవ్వడం జరిగింది. బట్ అందరం ఆయిల్ గురించి లేదా ఎల్పిజి గురించి డిస్కస్ చేస్తున్నాం, కానీ హీలియం, సల్ఫర్ ఇలాంటి సప్లై చైన్ గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. బికాస్ సల్ఫర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద industry and agriculture. Let us discuss in detail about sulfur. So here sulfur identified by the letter S. So periodic table లో సల్ఫర్ ఉండేది ఏంటి? S. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి ఏంటి అంటే కరెంట్ ఓరియంటెడ్ గానే కాకుండా జనరల్ స్టడీస్ లో భాగమైన కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో జనరల్ సైన్స్ లో భాగంగా మనకు అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని మనం ఏమంటున్నాం? సల్ఫర్ సప్లై చైన్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అవ్వడం వల్ల సల్ఫర్ సప్లై చైన్ అనేది డిస్రప్ట్ అవ్వడం జరిగింది. సో
గురించి డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ సల్ఫర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఎస్. ఈజ్ నాన్ మెటాలిక్ కెమికల్ ఎలిమెంట్. సో సల్ఫర్ అనేది ఏంటి? నాన్ మెటాలిక్ కెమికల్ ఎలిమెంట్. సో మెటాలిక్ అంటే ఏంటి, నాన్ మెటాలిక్ ఏంటి? మెటల్ ఉంటే అది గుడ్ కండక్టర్. నెక్స్ట్ ఇట్ కెన్ బి ఫౌండ్ యాజ్ ఎ ప్యూర్ ఎలిమెంట్ ఆర్ సల్ఫేట్ ఆర్ సల్ఫైడ్ మినరల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆర్ లెట్ us డిస్కస్. సో సల్ఫర్ అనేది ఏ లెటర్ తోటి సూచిస్తున్నాం? లెటర్ ఎస్ తోటి సూచిస్తున్నాం. ఇది నాన్ మెటాలిక్ కెమికల్ ఎలిమెంట్. నాన్ మెటాలిక్ కెమికల్ ఎలిమెంట్. సో ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్ సల్ఫర్ ఈజ్ ఎ టేస్ట్లెస్, ఆర్డర్లెస్, బ్రిటల్ సాలిడ్ విత్ పేల్ ఎల్లో కలర్. సో గుర్తుపెట్టుకోండి, సల్ఫర్ ఏ కలర్ లో ఉంటుంది? పేల్ ఎల్లో కలర్ లో ఉంటుంది. సో ఎగ్జామినేషన్ లో మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఇలాంటి కలర్స్ బేసిస్ లో కానీ, లేకపోతే వాటి ప్రాపర్టీస్ ని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం. బికాస్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవ్రీ స్టేట్మెంట్ లో వాళ్ళు ఒక 4 స్టేట్మెంట్లు అడుగుతున్నారు కాబట్టి ఒకటి కలర్ గురించి అడగొచ్చు, ఇంకొకటి మెటాలిక్ ఎలిమెంటా నాన్ మెటాలిక్ ఎలిమెంట్ అడగొచ్చు, లేకపోతే అప్లికేషన్లు ఎక్కడ యూస్ చేస్తున్నాం అనేది కూడా అడగొచ్చు. సో ఇట్స్ ప్రాపర్టీస్. ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్ sulfur is a tasteless, odorless, brittle solid with pale yellow color. It's a poor conductor of electricity that does not dissolve in water. So sulfur is a poor conductor. Poor, P-O-O-R. Poor conductor. ఎందుకు? ఇది ఒక నాన్ మెటాలిక్ ఎలిమెంట్ కాబట్టి పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అదే మెటాలిక్ ఎలిమెంట్ అయితే మనకు గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. సో సల్ఫర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్ కాబట్టి ఇది పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. సో వాటర్ లో అంత ఈజీగా కలవదు. నెక్స్ట్ ఇట్ కంబైన్స్ డైరెక్ట్లీ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ విత్ ఎక్సెప్షన్ గోల్డ్, ప్లాటినం అండ్ నోబెల్ గ్యాసెస్. సో ఇది వేరే ఎలిమెంట్స్ తోటి ఈజీగా మిక్స్ అవుతుంది, బట్ గోల్డ్, ప్లాటినం అండ్ నోబెల్ గ్యాస్ తోటి అంత ఈజీగా మిక్స్ అవ్వదు. నెక్స్ట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ పూగా వ్యాలీ. సో ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇండియాలో సల్ఫర్ అంటే పూగా వ్యాలీ, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, బారెన్ ఐలాండ్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్. సో ఇండియాలో సల్ఫర్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది? పూగా వ్యాలీ. పూగా వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత బారెన్ ఐలాండ్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ లో దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా మనకు సల్ఫర్ రిజర్వ్స్ ఉంటుంది. ఓకేనా? సో సల్ఫర్ నాన్ మెటాలిక్ కెమికల్ ఎలిమెంట్, పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఇట్ ఫౌండ్ ఇన్ పూగా వ్యాలీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ బారెన్ ఐలాండ్స్, బే ఆఫ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్. So uses of sulfur. Sulfur is an essential raw material for many chemical industries and it essentially used for the production of sulfuric acid. So sulfur plays an important role in production of sulfuric acid. Next, sulfuric acid is a strong mineral acid which is used in the ore processing, fertilizer manufacturing, oil refining, waste to water processing and chemical synthesis. And the powder form of sulfur produced by sublimation process is generally used in rubber vulcanization, agricultural dust, pharmaceutical products and stock feeds. Means sulfur is having many uses. Example, sulfuric acid production లో మనం సల్ఫర్ యూస్ చేస్తాం. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? స్ట్రాంగ్ మినరల్ యాసిడ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఓర్ ప్రాసెసింగ్. సో ఈ ఓర్ ఉంటుంది కదా, ఓర్ ప్రాసెసింగ్ లో మనం యూజ్ చేసేది సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ సెకండ్ యూజ్ ఏంటి? ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చర్ కావాలంటే అందులో మనకు సల్ఫర్ అనేది ఇంపార్టెంట్. సో ఓర్ ప్రాసెసింగ్, ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆయిల్ రిఫైనింగ్. క్రూడ్ ఆయిల్ ఉంటుంది, ఇలాంటి ఆయిల్ రిఫైనింగ్ లో కూడా మనకు సల్ఫర్ కావాలి. అండ్ వేస్ట్ వాటర్ ప్రాసెసింగ్. సో వేస్ట్ వాటర్ ని ప్రాసెస్ చేస్తూ మనం ఆ ఇంప్యూరిటీస్ ని సైడ్ చేస్తాం, అదేవిధంగా వాటర్ ని ప్యూరిఫై చేస్తున్నాం, అందులో కూడా సల్ఫర్ ప్రజెన్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా కెమికల్ సింథసిస్ లో కూడా దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో అగ్రికల్చర్ లో యూజ్ చేస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం సెవరల్ ఇండస్ట్రీస్ లో కూడా సల్ఫర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సల్ఫర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ లైట్ జనరేటింగ్ మీడియం ఇన్ ద రేర్ లైట్నింగ్ ఫిక్చర్స్ నోన్ యాజ్ సల్ఫర్ ల్యాంప్స్. సో మనం ఎప్పుడైనా ఇంటి దగ్గర కానీ లేకపోతే ఫంక్షన్స్ లో మనం సల్ఫర్ ల్యాంప్స్ ని అరుదుగా చూస్తుంటాం. ఓకేనా? ఈ సల్ఫర్ ల్యాంప్స్ ని కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ సల్ఫర్ కాంపౌండ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ డిటర్జెంట్స్, ఫంగిసైడ్స్,
అండ్ డై స్టఫ్స్ అండ్ అగ్రి కెమికల్స్ మీన్స్ అగ్రికల్చర్ లో వాడుతున్నాం, సెవరల్ ఇండస్ట్రీస్ లో వాడుతున్నాం. ఎగ్జాంపుల్ డిటర్జెంట్స్ లో కూడా మనకు సల్ఫర్ యూస్ చేస్తున్నాం, ఫంగిసైడ్స్ లో కూడా సల్ఫర్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం డై స్టఫ్స్ లో కూడా ఉంటుంది, అంటే కలర్ ఉంటుంది కదా, ఆ డై స్టఫ్స్ లో కూడా వాడుతున్నాం, అండ్ అగ్రి కెమికల్స్ లో కూడా వాడుతున్నాం. సో ఇప్పుడు జనరల్ గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అయినప్పుడు మనం క్రూడ్ ఆయిల్ గురించి, ఎల్పిజి గురించి ఇవే మాట్లాడుతున్నాం. కానీ జనరల్ సైన్స్ లో మనకు వచ్చే హీలియం అండ్ సల్ఫర్ గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవట్లేదు. ప్రీవియస్ క్లాసెస్ లో హీలియం గురించి డిస్కస్ చేశాను. హీలియం సప్లై చైన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ వల్ల డిస్టర్బ్ అయింది. సో హీలియం ఎక్కడెక్కడ వాడుతున్నామో కూడా డిస్కస్ చేసాం. అదే విధంగా ఈ రోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి, సల్ఫర్. సో ఇలాంటివన్నీ మనకు కరెంట్ ఓరియంటేషన్ లో ఉండే జనరల్ స్టడీస్ లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇందులో అడిగే ఎలిమెంట్స్ ఇవి. సో మనకేమనుకుంటాం అంటే సల్ఫర్ గురించి వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు జనరల్ గా బుక్ లో నుంచి తీసి అడిగారు అంటున్నాం, కానీ అది న్యూస్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. సల్ఫర్ కానీ హీలియం కానీ ఈ రెండు మనం డిస్కస్ చేసినవి. అపార్ట్ ఫ్రమ్ ఎల్పిజి మనం డిస్కస్ చేసినవి ఏంటి, హీలియం సప్లై చైన్ బ్రేక్ అయింది. బికాజ్ హీలియం ని మనం కూలెంట్ లాగా వాడుతున్నాం. ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ లో కానీ లేకపోతే ఇండస్ట్రీస్ లో కానీ మనం హీలియం ని ఒక కూలెంట్ లా వాడుతున్నాం. ఓకేనా. నెక్స్ట్, సో పశ్చిమ ఆసియా సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా సల్ఫర్ సరఫరాలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించింది. సో పశ్చిమ ఆసియా సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా సల్ఫర్ సరఫరాలు అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ చేయడం వల్ల, హార్మోన్స్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సల్ఫర్ సరఫరాలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించింది. రవాణా మార్గాలకు అంతరాయం కలగడం, చైనా సల్ఫ్యూరిక్ ఆమ్ల ఎగుమతులను నిలిపివేయడం వల్ల ధరలు దాదాపు 70% పెరిగాయి. ఈ సంక్షోభం ఎరువుల ఉత్పత్తి, రబ్బర్, ఔషధాలు మరియు పారిశ్రామిక తయారీ రంగాలపై ప్రభావం చూపుతూ ముఖ్యంగా భారతీయ తయారీదారులకు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. సో సల్ఫర్ ఎక్కడెక్కడ వాడుతున్నాం మనం, ఎరువుల ఉత్పత్తిలో వాడుతున్నాం, రబ్బర్ ఇండస్ట్రీలో వాడుతున్నాం, మెడిసిన్స్ లో వాడుతున్నాం, ఔషధాలు అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనం సల్ఫర్ వాడుతున్నాం. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, ఎగుమతులను నిలిపివేయడం జరిగింది. సో చైనా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అవడం వల్ల వాళ్ళ దేశం నుంచి ఎగుమతులను నిలిపివేయడం జరిగింది. సో ఈ సప్లై చైన్ అంతరాయం వల్ల ప్రపంచంలో ఈ సల్ఫర్ పైన డిపెండ్ అయిన అన్ని రంగాలు ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సో సరఫరా గొలుసు అంతరాయాలు, ఈ సంఘర్షణ ప్రపంచ సముద్ర మార్గం సల్ఫర్ వాణిజ్యంలో సుమారు 45% ప్రభావితం చేసింది. హార్మోన్స్ జలసంధి ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. సో ధరల పెరుగుదల, సో ఇక్కడ మనం పారిశ్రామికంగా సల్ఫర్ యూసేజెస్ చూస్తున్నాం. యూసేజెస్ ఆఫ్ సల్ఫర్ ఎక్కడెక్కడ ఉంది, డిటర్జెంట్స్ లో వాడుతున్నాం, ఫంగిసైడ్స్ లో వాడుతున్నాం, డై స్టఫ్స్ లో వాడుతున్నాం అండ్ అగ్రి కెమికల్స్ లో వాడుతున్నాం. అంటే ఎరువుల ఉత్పత్తిలో వాడుతున్నాం, రబ్బర్ ఇండస్ట్రీలో వాడుతున్నాం, అదే డైస్ లో కూడా వాడుతున్నాం. అదేవిధంగా అగ్రి కెమికల్స్ అంటే వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, పెస్టిసైడ్స్ లో కానీ రసాయనాలలో కానీ ఆ క్రిమి సంహారక మందులలో మనం సల్ఫర్ ని వాడుతున్నాం. ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చేసి ఏంటి, ఇట్ ఈస్ ఏ నాన్ మెటాలిక్ ఎలిమెంట్ కాబట్టి ఇది పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. సల్ఫర్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి, యూజ్డ్ ఇన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది మనకు సల్ఫర్ ఇండియాలో, పూగా వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో సల్ఫర్ రిజర్వ్స్ ఉన్నాయి, కేరళలో సల్ఫర్ రిజర్వ్స్ ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ లో కూడా సల్ఫర్ రిజర్వ్స్ ఉన్నాయి. అదేవిధంగా బారెన్ ఐలాండ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ లో కూడా మనం సల్ఫర్ రిజర్వ్స్ చూడవచ్చు. కానీ ఇప్పుడు చైనా సల్ఫర్ ఎగుమతులను నిషేధించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సల్ఫర్ పైన డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ కానీ అగ్రికల్చర్ కానీ ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావితం అవుతుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ ను చూసాం. సల్ఫర్ నాన్ మెటాలిక్ కెమికల్ ఎలిమెంట్. సో కలర్ గుర్తుపెట్టుకోండి, పేల్ ఎల్లో కలర్ లో ఉంటుంది సల్ఫర్, ఓకే. నెక్స్ట్ సల్ఫర్ గురించి నేపథ్యం. సల్ఫర్ ఒక పెలుసైన లేత పసుపు రంగు మూలకం. ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడానికి ఒక కీలకమైన ముడి పదార్థం. సో సల్ఫర్ నుంచి మనకి ఏమొస్తుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. సల్ఫర్ నుంచి మనకు వచ్చేది ఏంటి, సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇది
పెలుసైన లేత పసుపు రంగు మూలకం. ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడానికి ఒక కీలకమైన ముడి పదార్థం. ఇది రసాయన ప్రక్రియ మరియు పారిశ్రామిక తయారీ అవసరానికి ముడి సరుకు. ప్రధానమైన ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఎరువుల ఉత్పత్తి, రబ్బర్ వాల్కనైజేషన్ అంటే రబ్బర్ ఇండస్ట్రీలో వాడుతున్నాం, ఔషధ ఉత్పత్తులు, పశువుల మేత, శీలింద్రాల నాశకాలు మరియు డిటర్జెంట్ల తయారీకి ముడి పదార్థంగా వాడుతున్నాం సల్ఫర్ని. భారతదేశంలో కనిపించే ప్రదేశాలు పూగా లోయ, జమ్మూ కాశ్మీర్ మరియు బారెన్ ద్వీపం, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది, సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్లో మనకు సల్ఫర్ కనిపించే ప్రదేశాలు, రిజర్వ్స్ ఉన్నాయి, నిక్షేపాలు. ఓకేనా, సల్ఫర్ నిక్షేపాలు ఇక్కడ పూగాలోయ, బారెన్ ద్వీపం, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్లలో మనం సల్ఫర్ యొక్క నిక్షేపాలను చూస్తున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్. ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ పేరులోనే ఉంది, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్స్పెక్షన్? చెక్ చేయడం అంటున్నాం జనరల్ గా. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? దాన్ని చెక్ చేయడం, ఇన్స్పెక్ట్ చేయడం అంటున్నాం. సో ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటే ఇండియా నుంచి ఏదైనా పదార్థాలు మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అవి దానికి ఉన్న నాణ్యత, క్వాలిటీ, అవి క్వాలిటీ చెక్ చేసే ఒక కౌన్సిల్ ని ఇండియా ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటున్నాం. ఎట్ ద సేమ్ టైం సపోజ్ చైనా వాళ్ళు ఇండియా ప్రొడక్ట్స్ ని దిగుమతి చేసుకుంటున్నారు అనుకోండి, ఆ దిగుమతి చేసుకునే కంట్రీకి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ దిగుమతి చేసుకునే కంట్రీకి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఇండియాకు సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ చైనాకు వెళ్తున్నప్పుడు ఇండియా నుంచి వెళ్తున్న ప్రోడక్ట్ కి మంచి క్వాలిటీ ఉంది, అదేవిధంగా ఇట్ ఈస్ సేఫ్ అనే ఒక అష్యూరెన్స్ ఇచ్చేదే ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్. ఎట్ ద సేమ్ టైం దిగుమతి చేసుకునే దేశానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఫుల్ఫిల్ చేసే అన్నిటినీ చెక్ చేస్తున్నాయి. అంటే దిగుమతి చేసుకునే చైనా దేశానికి సమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఇండియా నుంచి రైస్ వెళ్తుంది అనుకోండి చైనాకు, అజ్యూమ్ దట్ ఇండియా నుంచి రైస్ చైనాకు వెళ్తుంది. సో ఇండియన్ రైస్ కి క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసేది ఎవరు? ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్. మళ్ళీ చైనాలో దిగుమతి చేసుకుంటుంది కాబట్టి వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న రైస్ క్వాలిటీ పరంగా చెక్ చేసేది ఇదే కౌన్సిల్. అదేవిధంగా ఈ రైస్ దిగుమతి చేసుకునే దేశాలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సరిపడిందా లేదా అనేది కూడా చెక్ చేసేదే మనం ఈ కౌన్సిల్. కౌన్సిల్ పేరేంటి? ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటున్నాం. ఓకే, లెట్ us discuss in detail. So export inspection council, recently India said that the requirement for certificate of inspection from export inspection council for rice exports is limited to European Union, UK, Ireland and Norway and Switzerland. So here ఇటీవల బియ్యం ఎగుమతుల కోసం ఎగుమతి తనిఖీ మండలి నుండి తనిఖీ ధృవీకరణ పత్రం పొందాలనే నిబంధన కేవలం యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, లీచెన్టైన్ అండ్ నార్వే మరియు స్విట్జర్లాండ్లకు మాత్రమే పరిమితమైందని భారతదేశం తెలిపింది. సో రైస్కి సంబంధించి మనకి ఈ ఎగుమతి పత్రం ఏ ఏ దేశాలకు పరిమితం చేశారు? యూరోపియన్ యూనియన్, యూకే, ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే మరియు స్విట్జర్లాండ్లకు మాత్రమే పరిమితం చేశారు భారతీయ రైస్ ని. నెక్స్ట్ ఎగుమతి తనిఖీ మండలి గురించి. దీనిని భారత ప్రభుత్వం 1963 ఎగుమతి నాణ్యత నియంత్రణ మరియు తనిఖీ చట్టంలోని సెక్షన్ 3 కింద ఏర్పాటు చేయడం జరిగింది. సో హియర్ ఇట్ వాస్ సెటప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద సెక్షన్ 3 ఆఫ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ యాక్ట్. యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకు? చట్టం 1963లో చట్టం రావడం చూస్తున్నాం. దానికి అనుగుణంగా ఏర్పాటైందే మనం ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటున్నాం. సో ఎగుమతి తనిఖీ మండలి, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్, ఎగుమతి తనిఖీ మండలి. సో ఇలాంటివన్నీ మనకి ఏంటి అంటే ఎగ్జామినేషన్ లో డ్రై ఏరియాలా కనిపిస్తాయి, కానీ వాళ్ళు టెక్నికల్ గా పేపర్ ఇచ్చినప్పుడు వీటి గురించే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే నార్వే, స్విట్జర్లాండ్, యూకే, ఐర్లాండ్ మరియు యూరోపియన్ యూనియన్ వరకు మాత్రమే మనం రైస్ ఎక్స్పోర్ట్స్ ని వాళ్ళు పరిమితం చేయడం వల్ల ఇది న్యూస్ లో ఉన్న కాన్సెప్ట్. ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటే ఇండియాకు సంబంధించిన రైస్ క్వాలిటీ గురించి అష్యూరెన్స్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం దిగుమతి చేసుకునే
దేశాలకు కొన్ని స్టాండర్డ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది అనే అష్యూరెన్స్ ఇచ్చేదే ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? ఏ చట్టం ప్రకారం? 1963 చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ఎన్షూర్స్ సౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ ఆఫ్ ఇండియా త్రూ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ మ్యాటర్స్ కనెక్టెడ్ టు దేర్ విత్. సో ఇక్కడ ఏం చేస్తుంది? క్వాలిటీ కంట్రోల్ ని చూస్తుంది అండ్ ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఇన్స్పెక్షన్ కొనసాగించే కౌన్సిల్ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్. అండ్ ఇట్ ఈస్ అఫీషియల్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్ బాడీ. సింప్లీ రిమెంబర్, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటే ఏంటి? అఫీషియల్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్ బాడీ. ఇది సర్టిఫై చేయడం జరుగుతుంది, ఎగుమతి చేసే ప్రొడక్ట్స్ ని సర్టిఫై చేసే బాడీ. నెక్స్ట్, ఇట్ ఈస్ అఫీషియల్లీ ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్ బాడీ ఆఫ్ ఇండియా వైల్ ఎన్షూర్స్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా నుంచి ఏదైనా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు దానికి క్వాలిటీని అష్యూరెన్స్ ఇస్తుంది, సేఫ్టీకి అష్యూరెన్స్ ఇచ్చే ఒక బాడీ ఏంటి? ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్. ఇట్ ఫంక్షన్స్, ఇట్ ఎన్షూర్స్ దట్ ద products notified under the Export Quality Control and Inspection Act are meeting the requirements of the importing countries in respect of their quality and safety. So మనం ఇండియాలో క్వాలిటీ అండ్ సేఫ్టీని అష్యూరెన్స్ ఇవ్వడమే కాదు, దిగుమతి చేసుకునే దేశాలకు సంబంధించిన స్టాండర్డ్స్, వాళ్ళకంటూ కొన్ని సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, కొన్ని క్వాలిటీ గైడ్ లైన్స్ ఉంటాయి, వాటిని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది అని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చే ఒక ఎక్స్పోర్ట్ బాడీని, ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్ బాడీని మనం ఏమంటున్నాం? ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటున్నాం. ఏ చట్టం ప్రకారం? 1963 యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఢిల్లీ. ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. సో ఇది భారతదేశం నుండి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల నాణ్యత మరియు భద్రతను నిర్ధారించే భారతదేశ అధికారిక ఎగుమతి ధృవీకరణ సంస్థ. సో భారతదేశానికి సంబంధించిన అధికారిక ఎగుమతి ధృవీకరణ సంస్థ ఏంటి మనకు? ఎగుమతి తనిఖీ మండలి. సో హియర్ ఇది నాణ్యత నియంత్రణ, తనిఖీ మరియు వాటికి సంబంధించిన విషయాల ద్వారా భారతదేశ ఎగుమతి వాణిజ్యం యొక్క పటిష్టమైన అభివృద్ధిని నిర్ధారిస్తుంది. అదేవిధంగా ఎగుమతి చట్టం 1963 కింద నోటిఫై చేయబడిన ఉత్పత్తులు వాటి నాణ్యత మరియు భద్రతకు సంబంధించి దిగుమతి చేసుకునే దేశాల అవసరాలను తీరుస్తున్నాయని ఇది నిర్ధారిస్తుంది. సో వాళ్ళ గైడ్ లైన్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నామో లేదో దాన్ని కూడా చెక్ చేస్తుంది ఎగుమతి తనిఖీ మండలి. 1963 యాక్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ అఫీషియల్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్ బాడీ ఫ్రమ్ ఇండియా. సో దాన్ని ఏమంటున్నాం మనం? ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటున్నాం. ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్, ఎగుమతి తనిఖీ మండలి అంటున్నాం. 1963 చట్టం గుర్తుండాలి. 1963 చట్టం, అఫీషియల్ సర్టిఫికేషన్ బాడీ ఫ్రమ్ ఇండియా. సో నెక్స్ట్, న్యూస్ లో ఉన్న టైగర్ రిజర్వ్, దట్ ఈస్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో టైగర్ రిజర్వ్ అన్నప్పుడు గుర్తుకు రావాల్సింది ఏంటి? 1972. సో 1972లో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? రాయల్ బెంగాల్ టైగర్ ని అఫీషియల్ స్టేట్ ఎనిమల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. 1972 రాయల్ బెంగాల్ టైగర్ బికేమ్ అఫీషియల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. ఇన్ ద ఇయర్ 1973 ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్. ఎట్ ప్రజెంట్ ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో ఇక్కడ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏమొస్తుందంటే ఎకో టూరిజం వర్సెస్ కన్జర్వేషన్. ఎకో టూరిజం వర్సెస్ కన్జర్వేషన్ అంటే ఇక్కడ పర్యాటకం మరియు పరిరక్షణ. కాన్ఫ్లిక్ట్ ఏంటి? పర్యాటకం మరియు పరిరక్షణ. సో కొంతమంది ఏం చేస్తున్నారు, ఇలాంటి జంగల్ సఫారీ వల్ల టూరిజం డెవలప్ అవుతుంది, దాని ద్వారా ఎకానమీ డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఈ ఎకో టూరిజం కి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారు, మనుషులు ఇలాంటి టైగర్ రిజర్వ్ లో జంగల్ సఫారీ అలాంటి వెళ్ళడం వల్ల అక్కడ ఉండే
వాతావరణం పొల్యూట్ అవుతుంది, అక్కడ ఉండే వాతావరణం పొల్యూట్ అవుతుంది, వాళ్ళ న్యాచురల్ హ్యాబిటాట్ ని, జంతువులకు సంబంధించిన ప్రకృతి ఆవాసాలను మనం డిస్టర్బ్ చేస్తున్నాం అనే కోణంలో రెండు వర్గాలుగా విడిపోతారు. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి, మనకు ఎకో టూరిజం వర్సెస్ కన్జర్వేషన్ అనే ఒక కాన్ఫ్లిక్ట్ రావడం జరుగుతుంది. సో హియర్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఈస్ సెట్ టు రీఓపెన్ టు టూరిస్ట్, మార్కింగ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ ఇయర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ టువర్డ్స్ కన్జర్వేషన్ అండ్ ఎకో టూరిజం. సో రీసెంట్ గా ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఓపెన్డ్ దేర్ డోర్స్ ఫర్ ద టూరిస్ట్. సో టూరిస్టుల కోసం వీళ్ళేంటి ఎకో టూరిజాన్ని రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఎవరు? ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో లొకేషన్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ స్టేట్ లో ఉంది? ఛత్తీస్గఢ్ లో ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, దే రీసెంట్లీ ఓపెన్డ్ ఎకో టూరిజం, ఎకో టూరిజం ని ఓపెన్ చేస్తూ వార్తల్లో నిలిచిన టైగర్ రిజర్వ్. సో దాన్ని ఏమంటున్నాం? ఇంద్రావతి టైగర్ రిజర్వ్. ఏ ప్రాంతానికి సంబంధించింది? ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించింది. నెక్స్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇంద్రావతి. సో ఇక్కడ ఫ్లో అయ్యే రివర్ ఏంటి మనకు? ఇంద్రావతి రివర్, ఇంద్రావతి రివర్. The Tiger Reserve and Bairamgarh and Pamed Wildlife Sanctuaries constitute the Indravati landscape. So ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో మనకు బైరంగర్ అండ్ పమేద్ వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా ఒక భాగం. బైరంగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది, అదే విధంగా పమేద్ వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా పార్ట్ ఆఫ్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో మనకు బైరంగర్ మరియు పమేద్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కూడా ఒక భాగంగా చూస్తున్నాం. నెక్స్ట్, it has connectivity with several tiger reserves. Example, Kaval of Telangana, Tadoba Andheri of Maharashtra and Kanha of Madhya Pradesh. So here we are having the connectivity. So Indravati Tiger Reserve is having the connection with respect to Maharashtra Tadoba Andheri Tiger Reserve and Telangana's Kaval Tiger Reserve and Madhya Pradesh Kanha Tiger Reserve. The perennial river Indravati forms the boundary of reserve on the northern and western sides. So ఈ టైగర్ రిజర్వ్ నుంచి ప్రవహించే నది ఏంటి? ఇంద్రావతి నది, ఇంద్రావతి నది. సో ఛత్తీస్గఢ్ లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ పర్యాటకం కోసం తిరిగి తెరుచుకుంటుంది. సో దశాబ్దాల నక్సల్స్ సంఘర్షణ నుండి పరిరక్షణ మరియు పర్యావరణ పర్యాటకం వైపు ఇది ఒక చారిత్రాత్మక మార్పును సూచిస్తుంది. రీసెంట్ గా ఇండియాలో నక్సల్స్ ఇష్యూ అనేది న్యూట్రల్ అయింది. తద్వారా ఛత్తీస్గఢ్ లో ఒకప్పుడు నక్సల్స్ ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి ఇప్పుడు ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో మళ్ళీ పర్యాటకం కోసం తిరిగి తెరుచుకుంటుంది. సో ఎకో టూరిజం మళ్ళీ ఓపెన్ అవుతుంది. బీజాపూర్ జిల్లాలలో ఉన్న ఈ టైగర్ రిజర్వ్ బైరంగఢ్ మరియు పమేద్ వన్యప్రాణుల అభయారణ్యాలతో పాటు అరుదైన దున్నలకు ఆశ్రయం కల్పిస్తుంది. సో ఇక్కడ అరుదైన అడవి దున్నలు కూడా ఇందులో కనిపించడం జరుగుతుంది. మరియు తడోబా, కన్హా వంటి ప్రధాన పులి సంరక్షణ కేంద్రాలతో అనుసంధానమై ఉంది. సో ఇక్కడ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ తో పాటు ఏమేమి ఉన్నాయి మనకు? అందులో కవ్వాల్ టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర తడోబా అంధేరి టైగర్ రిజర్వ్, అదేవిధంగా కన్హా టైగర్ రిజర్వ్. ఈ మూడింటికి లింక్ చేస్తూ ఉండేది ఇంద్రావతి టైగర్ రిజర్వ్. ఎట్ ద సేమ్ టైం ఈ టైగర్ రిజర్వ్ లోనే మనకు బైరంగఢ్ మరియు పమేద్ వన్యప్రాణుల అభయారణ్య కేంద్రాలు కూడా ఇక్కడ చూస్తుంది. ఇది బీజాపూర్ జిల్లాలో ఉంది, ఛత్తీస్గఢ్. ఇది అరుదైన నీటి దున్నపోతులకు మిగిలి ఉన్న చివరి ఆవాసాల్లో ఒకటి. సో ఇక్కడ అడవి దున్నలు, నీటి అడవి దున్నలకు ప్రసిద్ధి చెందింది ఇంద్రావతి టైగర్ రిజర్వ్. నది సరిహద్దు, నిరంతరం ప్రవహించే ఇంద్రావతి నది ఉత్తర మరియు పశ్చిమ సరిహద్దుగా ఏర్పడి ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దుగా పనిచేస్తుంది. సింప్లీ రిమెంబర్, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ మళ్ళీ ఎకో టూరిజం కొరకు జంగల్ సఫారీని రీఓపెన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ నది ఒడ్డున ఉందంటే ఇంద్రావతి నది ఒడ్డున ఉంది. ఇది వేటికి ప్రసిద్ధి చెందిందంటే అరుదైన అడవి నీటి దున్నలకు ప్రసిద్ధి చెందిన టైగర్ రిజర్వ్. దాన్ని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అంటున్నాం. ఎక్కడుంది? ఛత్తీస్గఢ్ లో ఉంది. ఎక్కడుంది? ఛత్తీస్గఢ్ లో ఉంది. మరియు ఇందులోనే మనకు బైరంగఢ్ మరియు పమేడ్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉంది. ఓకేనా? ఏమేమి ఉన్నాయి? బైరంగఢ్ మరియు పమేద్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉండడం చూస్తున్నాం.
సో రీసెంట్ గా మనం డిస్కస్ చేసింది ఏంటి, కుక్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ గురించి డిస్కస్ చేస్తాం. కుక్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ గురించి డిస్కస్ చేస్తాం. అక్కడ అరుదైన వైట్ మేక ఒకటి కనిపించడం జరిగింది, ఆల్బినో అంటున్నాం. వైట్ ఆల్బినో కనపడడం జరిగింది. కుక్తి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏ రాష్ట్రానికి సంబంధించింది, హిమాచల్ రాష్ట్రానికి సంబంధించింది. అదేవిధంగా ఉమ్రేద్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ రీసెంట్ గా మనం అక్కడ మెలినిస్టిక్ డీర్ ని చూసాం, అంటే నల్ల జింకను కనుగొనడం జరిగింది. అది ఎక్కడుంది, ఉమ్రేద్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ లొకేటెడ్ నియర్ నాగ్పూర్. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ పేర్లోనే ఉంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. మీన్స్ ఇండియా వేరే దేశాలకు సంబంధించిన కల్చరల్ రిలేషన్స్ ని మానిటర్ చేస్తుంది. కల్చరల్ రిలేషన్స్ విత్ అదర్ నేషన్స్ మానిటర్ చేసే ఒక కౌన్సిల్ ని మనం ఏమంటున్నాం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అంటున్నాం. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హైలైటెడ్ ద రోల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ cultural relations in strengthening India's cultural diplomacy during the visit to Myanmar. So recently, Indian Minister of State for External Affairs visited Myanmar and he discussed about role of Indian Council for Cultural Relations. So role of Indian Council for Cultural Relations గురించి ఆయన మాట్లాడడం జరిగింది. రీసెంట్ గా ఆయన మ్యాన్మార్ ని విజిట్ చేయడం జరిగింది. So the Indian Council for Cultural Relations is an autonomous body under Ministry of External Affairs, Government of India. It was established in the year 1950 by Maulana Abul Kalam Azad, India's first education minister. So Indian Council for Cultural Relations was established in the year 1950 by Maulana Abul Kalam Azad, who was considered to be India's first education minister. ICCR promotes India's external cultural relations through cultural exchanges and ఏ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ కల్చరల్ సెంటర్స్. సింప్లీ రిమెంబర్, ఇండియా మరియు వేరే దేశాలకు సంబంధించిన కల్చరల్ యూనిటీని మానిటర్ చేసేదే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. సో మ్యాన్మార్లోని యాంగోన్ పర్యటన సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి భారతదేశ సాంస్కృతిక దౌత్యాన్ని బలోపేతం చేయడంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనేది భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఆటోనమస్ బాడీ. దీనిని భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1950లో స్థాపించారు. ఐసిసిఆర్ సాంస్కృతిక మార్పిడులు మరియు ప్రపంచవ్యాప్త సాంస్కృతిక కేంద్రాల నెట్వర్క్ ద్వారా భారతదేశ బాహ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. సో ఇట్ విల్ ఎంకరేజ్ ద ఇండియన్ కల్చరల్ టైస్ విత్ అదర్ నేషన్స్. సో భారతదేశం వేరే దేశాలతోటి సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించే ఒక ఆటోనామస్ సంస్థ. దాన్ని ఏమంటున్నాం మనం, ఐసిసిఆర్ అంటున్నాం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఒక సమిట్ గురించి డిస్కస్ చేస్తున్నాం, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమిట్. సో కామన్వెల్త్ దేశాలంటే ఏంటి? కామన్వెల్త్ దేశాలంటే ఈ బ్రిటిష్ పరిపాలన కింద ఏవైతే దేశాలు ఉన్నారో వాటిని మనం ఏమంటున్నాం, కామన్వెల్త్ దేశాలు అంటున్నాం. సో అలాంటి దేశాలకు సంబంధించిన పార్లమెంటేరియన్స్ అందరూ కలిపి ఆర్గనైజ్ చేసుకున్న ఒక సమిట్ ఏమంటున్నాం, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమిట్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ గోవా. 2026 కి సంబంధించిన సమిట్ ఎక్కడ జరిగింది? గోవాలో జరిగింది. సో ద కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్ 7 కాన్ఫరెన్స్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇన్ గోవా బై లోక్సభ స్పీకర్. ఓకే, ఎక్కడ జరిగింది ఈ సమిట్? రీసెంట్ గా గోవాలో జరిగింది. ద కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ కామన్వెల్త్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1911. సో ఈ సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1911లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. It is a membership based body
bringing together parliamentarians committed to the rule of law, democracy and individual rights of freedom. మీన్స్ ఈ కామన్వెల్త్ దేశాలకు సంబంధించిన పార్లమెంటేరియన్స్ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ఒక సమిట్, ఒక అసోసియేషన్ ని మనం ఏమంటున్నాం, ద కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్ 7th కాన్ఫరెన్స్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ గోవా. రీసెంట్ గా ఎక్కడ జరిగింది ఈ సమావేశం? గోవాలో జరిగింది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్ 7 రీసెంట్లీ ద సమిట్ వాజ్ హెల్డ్ ఇన్ గోవా. సో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్ 7 కాన్ఫరెన్స్ ను ఇటీవల గోవాలో లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ 1911లో స్థాపించబడిన కామన్వెల్త్ లోని పురాతన సంస్థలో ఒకటి. ఇది 1911లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్యం మరియు వ్యక్తిగత హక్కులు మరియు స్వేచ్ఛలకు కట్టుబడి ఉన్న పార్లమెంటేరియన్లను ఒక చోటకు చేర్చే సభ్యత్వ ఆధారిత సంస్థ. మీన్స్ ఈ కామన్వెల్త్ దేశాలకు సంబంధించిన అందరి పార్లమెంటేరియన్స్ ని ఒక తాటిపైకి తీసుకొచ్చే ఒక సంస్థ. రీసెంట్ గా ఈ సంస్థకు సంబంధించిన సమ్మిట్, ఒక మీటింగ్ ఎక్కడ జరిగింది? మనకు గోవాలో జరిగింది. సో రీసెంట్లీ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ గోవా. 2026లో ఇండియాలో జరిగింది, గోవాలో జరిగింది పార్లమెంటేరియన్ సమ్మిట్. నెక్స్ట్ వేవ్స్. వేవ్స్ అనేది ఒక ఓటీటీ. వేవ్స్ అనేది ఒక ఓటీటీ. Let us discuss in detail. So the publications division has made its flagship journals Yojana and Kurukshetra available free on Waves OTT platform. So Yojana Kurukshetra మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు తరచుగా రెగ్యులర్ గా చదివే ఒక మ్యాగజైన్ ఏంటి? యోజన. మరి ఇంకొక మ్యాగజైన్ ఏంటి? కురుక్షేత్ర. ఈ మ్యాగజైన్స్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ కి తీసుకొస్తూ ద పబ్లికేషన్ డివిజన్స్ వార్తల్లో నిలిచింది. సో ద పబ్లికేషన్ డివిజన్ హ్యాస్ మేడ్ ఇట్స్ ఫ్లాగ్షిప్ జర్నల్స్ యోజన అండ్ కురుక్షేత్ర టు బి అవైలబుల్ ఆన్ ద ఫ్రీ వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్. సో ప్రసార భారతి వాళ్ళు తీసుకొచ్చిన ఒక ప్లాట్ఫామ్ ని మనం ఏమంటున్నాం? వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటున్నాం, గవర్నమెంట్ కి సంబంధించింది. సో వేవ్స్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? వైర్లెస్ యాక్సెస్ టు వర్చువల్ ఎంటర్టైన్మెంట్ సర్వీస్. సో వైర్లెస్ యాక్సెస్ టు వర్చువల్ ఎంటర్టైన్మెంట్ సర్వీస్ ని మనం వేవ్స్ అంటున్నాం. వేవ్స్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్. ఈజ్ ఎ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై ప్రసార భారతి. సో మనకు దూరదర్శన్ కు సంబంధించిన దాన్ని మనం ఏమంటున్నాం? ప్రసార భారతి అంటున్నాం. సో ఇప్పుడు ప్రసార భారతి వాళ్ళు తీసుకొచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్ ని మనం ఏమంటున్నాం? వేవ్స్ అంటున్నాం. ఆ వేవ్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? వైర్లెస్ యాక్సెస్ టు విర్చువల్ ఎంటర్టైన్మెంట్ అంటున్నాం. ఇందులో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చదివే యోజన మరియు కురుక్షేత్ర కూడా, ఆ మ్యాగజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్ లో. పేరేంటి? వేవ్స్ అనేది. ఎవరు లాంచ్ చేయడం జరిగింది? ప్రసార భారతి వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ ఎయిమ్స్ టు మీట్ ఇండియాస్ రైజింగ్ డిమాండ్స్ ఫర్ ఓవర్ ద టాప్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఓటీటీ? ఓవర్ ద టాప్ అంటున్నాం. నెక్స్ట్ స్ట్రీమింగ్ సర్వీసెస్. ద ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ లైవ్ టెలివిజన్, వీడియో ఆన్ డిమాండ్, గేమ్స్, రేడియో స్ట్రీమింగ్ అండ్ ఈ-కామర్స్ ఇంటిగ్రేషన్ వయా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. సో సింప్లీ రిమెంబర్, ప్రసార భారతి వాళ్ళు తీసుకొచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు ఏంటి అంటున్నాం? వేవ్స్. ఆ వేవ్స్ ఫుల్ ఫామ్ ఏంటి? వైర్లెస్. వేవ్స్ ఫుల్ ఫామ్ ఏంటి? వైర్లెస్ యాక్సెస్ టు వర్చువల్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ అంటున్నాం. ఇందులో మనకు యోజన కురుక్షేత్ర కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరు తీసుకొచ్చారు? ప్రసార భారతి వాళ్ళు తీసుకొచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్ పేరేంటి? వేవ్స్. ఓటీటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఓవర్ ద టాప్. సో పబ్లికేషన్స్ డివిజన్ తమ ప్రధాన జర్నల్స్ అయిన యోజన మరియు కురుక్షేత్రాలను వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. సో వేవ్స్, వైర్లెస్ యాక్సెస్ టు వర్చువల్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ అనేది ప్రసార భారతి అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. సో ప్రసార భారతి వాళ్ళు తీసుకొచ్చిన ఒక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఓటీటీని మనం ఏమంటున్నాం? వేవ్స్ పేరుతోటి పిలుస్తున్నాం. భారతదేశంలో పెరుగుతున్న ఓవర్ ది టాప్ స్ట్రీమింగ్ సేవల డిమాండ్ తీర్చడమే దీని లక్ష్యం. సో ప్రసార భారతి వాళ్ళు తీసుకొచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్ పేరేంటి? వేవ్స్. వేవ్స్ ఫుల్ ఫామ్ ఏంటి? వైర్లెస్ యాక్సెస్ టు విర్చువల్ ఎంటర్టైన్మెంట్ సర్వీస్. వైర్లెస్ యాక్సెస్ టు విర్చువల్ ఎంటర్టైన్మెంట్ సర్వీస్ తీసుకొచ్చింది ఎవరు? ప్రసార భారతి. ప్రసార భారతి. సో నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పనిచేసే ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ set up a special task force. So recently it has set up a
స్పెషల్ టాస్క్ ఫోర్స్ టు డిజైన్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్ ఛాలెంజెస్. సో అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగంలో ఉండే ఈ ఛాలెంజెస్ ని న్యూట్రలైజ్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తూ వార్తల్లో నిలిచిందే ఐకార్. ఐకార్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ టాస్క్ ఫోర్స్, దట్ ఈస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టు డిజైన్ మిటిగేషన్ స్ట్రాటజీస్. అంటే ఈ ఛాలెంజెస్ ని న్యూట్రలైజ్ చేయాలంటే మనం ఏ ఏ పద్ధతులను పాటించాలి అనే కోణంతో ఆ స్ట్రాటజీస్ ని చెప్పడం కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఐకార్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఈజ్ అన్ ఆటోనామస్ బాడీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ద నోడల్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఐకార్. So it was established on 16th July 1929. So ICAR was established on 16th July 1929 under Societies Registration Act 1860. So Societies Registration చట్టం 1860 ప్రకారం 1929లో ఎస్టాబ్లిష్ అయిందే ఐకార్ అంటున్నాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటున్నాం. వాళ్ళు రీసెంట్ గా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ ఆర్డర్ టు మిటిగేట్ ద strategies for agricultural sector challenges. Next, ICAR played a key role in green revolution and advancing agricultural higher education, headquarters in New Delhi. So agriculture కి సంబంధించి డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ని చూసుకుంటుంది, వాటిలో ఉండే ఛాలెంజెస్ ని న్యూట్రలైజ్ చేయడం కోసం చూసుకునే ఒక ఇనిషియేటివ్ ని ఐకార్ అంటున్నాం. నెక్స్ట్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్. ఓకేనా? ఏ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం? రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ రికమెండేషన్స్. ఏ కమిషన్ ప్రకారం? రాయల్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం 1929లో ఎస్టాబ్లిష్ అయింది ఐకార్. అకార్డింగ్ టు 1860 ఇండియన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో వ్యవసాయ రంగంలోని సవాళ్లకు ఉపశమన వ్యూహాలను రూపొందించడానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఐకార్ అంటున్నాం, భారత వ్యవసాయ పరిశోధన మండలి ఒక ప్రత్యేక కార్యదళాన్ని, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. ఎందుకు? ఈ సవాళ్లను, ఉపశమన వ్యూహాలను రూపొందించడం కోసం. సో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొని దానికి సంబంధించిన ఉపశమన వ్యూహాలను రచించడం కోసం ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి అనేది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం కింద పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఆటోనమస్ బాడీ. నెక్స్ట్, వ్యవసాయంపై రాయల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా 1860 సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద దీనిని 1929 జూలై 16న స్థాపించారు. సో కమిషన్ ఏంటి? రాయల్ కమిషన్ రికమెండేషన్స్ పైన అకార్డింగ్ టు ద 1860 సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద మనం ఐకార్ ని 1929లో స్థాపించడం జరిగింది. సో హరిత విప్లవంలో మరియు వ్యవసాయ ఉన్నత విద్యను అభివృద్ధి చేయడంలో ఐకార్ కీలక పాత్ర పోషించింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సో ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటి? ఐకార్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్, సింగర్ దాదాసాహెబ్ ఫాల్కే పద్మవిభూషణ్ కైవసం చేసుకున్న ఆశా భోంస్లే మరణించడం జరిగింది. సో భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత స్వరశకం ముగిసింది. ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోంస్లే 92 సంవత్సరాల వయసులో మరణించారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆవిడ మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సో గాయని పేరు ఆశా భోంస్లే. సో ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు, అందులో 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు ఆశా భోంస్లే. ఆవిడ చనిపోవడం జరిగింది. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీఆర్ హ్యావింగ్ పునత్సంగ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో భూటాన్ కి సంబంధించిన పునత్సంగ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ నది ఒడ్డునుంది? పునత్సంగ్చు నది ఒడ్డునుంది. బట్ దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నది ఎవరు? భారతదేశం ప్రొవైడ్ చేస్తుంది. అందుకని ద సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ఇండియాకు ఎక్స్పోర్ట్ చేయాలని ఒక కండిషన్. నెక్స్ట్, న్యూస్ లో ఉన్న డిసీజ్, దట్ ఈస్ హిప్ డిసీజ్ గురించి చదువుదాం. హిప్ డిసీజ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇక్కడ అమెరికా. నెక్స్ట్, సల్ఫర్ సప్లై చైన్ డిస్రప్ట్ అవడం వల్ల మనకు
అగ్రికల్చర్ సెక్టార్ మరియు ఇండస్ట్రియల్ సెక్టార్ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్. ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ రీసెంట్ గా ఏ దేశాలకు మాత్రమే మన బియ్యం సరఫరాను చేసింది అంటే EU, UK, ఐలాండ్, లీచ్టెన్, నార్వే మరియు స్విట్జర్లాండ్లకు మాత్రమే పరిమితం చేస్తుంది. సో బియ్యం ఎగుమతి, భారతదేశం నుంచి బియ్యం ఎగుమతిని ఇక్కడ పేర్కొన్న కంట్రీస్ కు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఇది ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ అయింది? అకార్డింగ్ టు ద 1969 ఎగుమతి నాణ్యత నియంత్రణ మరియు తనిఖీ చట్టం ఆధారంగా ఎస్టాబ్లిష్ అయింది. యాక్ట్ 1963 ఎక్స్పోర్ట్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్. సో మనకి ఇదేంటి? ఒక క్వాలిటీ ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్ బాడీ అంటున్నాం. క్వాలిటీ ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్ బాడీ, ఆ బాడీని మనం ఏమంటున్నాం? ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటున్నాం. అకార్డింగ్ టు ద 1963 యాక్ట్ ఎస్టాబ్లిష్ అవడం చూస్తున్నాం. నెక్స్ట్, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో మనకు ఇకో టూరిజాన్ని రీఓపెన్ చేయడం జరిగింది. సో జంగల్ సఫారీని రీఓపెన్ చేయడం జరిగింది. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ కి సంబంధించింది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇంద్రావతి. నెక్స్ట్, ఈ టైగర్ రిజర్వ్ దేనికి ప్రసిద్ధి అంటే అరుదైన నీటి దున్నలకు ప్రసిద్ధి చెందిన టైగర్ రిజర్వ్. సో నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1950 బై మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో వేరే దేశాలతోటి ఈ కల్చరల్ టైఅప్స్ కోసం ఉన్నప్పుడు మనకుండే ఒక ఆటోనామస్ బాడీని ఏమంటున్నాం? ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ లో భాగంగా చూస్తున్నాం. నెక్స్ట్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమిట్ రీసెంట్ గా ఎక్కడ జరిగింది? గోవాలో జరగడం చూస్తున్నాం. నెక్స్ట్, వేవ్స్ అనే ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చిన సంస్థ ఏంటి? ప్రసార భారతి వాళ్ళు తీసుకొచ్చింది ప్లాట్ఫామ్, ఓటీటీ ప్లాట్ఫామ్ ఏమంటున్నాం? వేవ్స్ అంటున్నాం. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద అగ్రికల్చరల్ సెక్టర్ ఛాలెంజెస్. సో రాయల్ కమిషన్ రికమెండేషన్స్ పైన 1929లో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం మనం ఏర్పాటు చేసిందే ఐకార్ అంటున్నాం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటున్నాం. నెక్స్ట్, ప్రముఖ గాయని ఆశా భోంస్లే గారు మరణిస్తూ వార్తల్లో నిలిచారు. ఆవిడకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మరియు పద్మవిభూషణ్ అవార్డుల పురస్కార గ్రహీత. సో ఒక 2 minutes టైం తీసుకోండి, ఈరోజు చెప్పినవన్నీ ఒకసారి చదవండి. దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ ను మనం సాల్వ్ చేద్దాం. సో టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్, వేర్ ఈస్ ద పునత్సంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లొకేటెడ్? సో పునత్సంచు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? సో ఏ దేశానికి సంబంధించింది? సో భారతదేశం ఆప్షన్ ఏ, భూటాన్ ఆప్షన్ బి, నేపాల్ ఆప్షన్ సి, ఆప్షన్ డి మ్యాన్మార్. సో పునత్సంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశానికి సంబంధించింది? ఆప్షన్ బి, దట్ ఈస్ భూటాన్. సో భూటాన్ కి సంబంధించిన లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నది ఎవరు? ఇండియా ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అందుకోసమని మనకేంటి, ఈ సర్ప్లస్ విద్యుత్ ఏదైతే ఉందో అదంతా భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. ప్రాజెక్ట్ పేరు పునత్సంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పునత్సంచు. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ దట్ ఈస్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ హిబ్ డిసీజ్? సో హిబ్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? సో హిబ్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనేది చూసాం కదా, దానికి ప్రధాన కారణం ఏంటో చూద్దాం. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి హిమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి ఫంగై దట్ ఈస్ శీలింధ్రాలు, ఆప్షన్ 4 ప్రోటోజోవా. సో హిబ్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం ఏంటి అనేది 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఇన్ఫ్లుయెంజా, ఆప్షన్ బి దట్ ఈస్ హిమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి దట్ ఈస్ ఫంగస్ శీలింధ్రాలు, ఆప్షన్ 4 ప్రోటోజోవా. ఈ 4 కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మనకు హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి బ్యాక్టీరియా వల్ల మనకు వస్తుంది హిబ్ డిసీజ్. ఒకప్పుడు ఇది నియంత్రణలో ఉంది, ఇప్పుడు డ్యూ టు ద పూర్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ మళ్ళీ అమెరికాలో విజృంభిస్తున్న హిబ్ డిసీజ్. ఇది జనరల్ గా చిన్నపిల్లలకు వ్యాపించే ఒక వ్యాధి. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ప్రపంచ సల్ఫర్ సంక్షోభానికి ఏ దేశం సల్ఫ్యూరిక్ ఆమ్ల ఎగుమతులను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం దోహదపడింది? సో క్వశ్చన్ ఇస్, విచ్ కంట్రీ డెసిషన్ టు స్టాప్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్స్పోర్ట్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద గ్లోబల్ సల్ఫ్యూరిక్ క్రైసిస్ ఇన్ ఏప్రిల్ 2026? సో సల్ఫర్
క్రైసిస్ 2026లో రావడానికి దోహదం చేసిన ఒక కంట్రీ ఏంటి అంటే ఆ కంట్రీ ఎగుమతులను నిలిపివేయడం జరిగింది. సో రీసెంట్ గా ఆ కంట్రీ ఎగుమతులను నిలిపివేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల మనకు దాదాపుగా సల్ఫర్ పైన డిపెండ్ అయిన అన్ని సెక్టార్స్ ప్రభావితం అవుతున్నాయి. ఏ కంట్రీ ఈ ఎగుమతులను నిషేధించింది అనేది క్వశ్చన్. సో విచ్ కంట్రీ రీసెంట్లీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద గ్లోబల్ సల్ఫర్ క్రైసిస్ బై ఇంపోర్టింగ్ ద బ్యాన్ ఆన్ దేర్ ఎక్స్పోర్ట్స్? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ 4 భూటాన్. సో ఏ దేశం తన ఎగుమతులను నిలిపివేయడం వల్ల మనకు సల్ఫర్ క్రైసిస్ కి దోహదం చేసింది అంటే ఆప్షన్ సి, దట్ ఈస్ చైనా. ఆప్షన్ సి, దట్ ఈస్ చైనా. నెక్స్ట్ 4th క్వశ్చన్, దట్ ఈస్ అండర్ విచ్ మినిస్ట్రీ డస్ ద ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ ఫంక్షన్? ఎగుమతి తనిఖీ మండలి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఎగుమతి తనిఖీ మండలి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? సో హియర్ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సా, ఆర్థిక మంత్రిత్వ శాఖన, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖన, లేకపోతే ఆప్షన్ సి, దట్ ఈస్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఆప్షన్ 4 మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ. సో నోడల్ మినిస్ట్రీ ఏంటి మనకు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నడిచేది మనకు ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటున్నాం. ఇది ఒక సర్టిఫికేషన్ ఇచ్చే ఇండియన్ బాడీ అంటుంది. ఇండియన్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్ బాడీ అని కూడా మనం దీన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కరెక్ట్ ఆప్షన్ మనకు ఆప్షన్ సి, దట్ ఈస్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్, హూ ఎస్టాబ్లిష్డ్ ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, దట్ ఈస్ ICCR ఇన్ 1950? సో 1950లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ని ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 సర్దార్ పటేల్. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1950లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ని స్థాపించడం జరిగింది 1950లో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ జాగ్రఫిక్ రీజన్స్ డస్ ద కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కంప్రైజ్? సో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎన్ని భౌగోళిక ప్రాంతాలను కలిగి ఉంది? సో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎన్ని భౌగోళిక ప్రాంతాలను కలిగి ఉంది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ ఏ 7, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 12, ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 12. సో ఎన్ని భౌగోళిక ప్రాంతాలను కలిగి ఉంది అంటే 9 భౌగోళిక ప్రాంతాలను కలిగి ఉంది కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్. సో హియర్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కంప్రైజెస్ 9 జాగ్రఫికల్ రీజియన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వేవ్స్? వేవ్స్ అనే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ ఐకార్, ఆప్షన్ బి ICCR, ఆప్షన్ సి ప్రసార భారతి, ఆప్షన్ డి పబ్లికేషన్స్ డివిజన్. సో ఏ సంస్థ అని అడుగుతున్నారు, డిపార్ట్మెంట్ కాదు, ఏ సంస్థ. సో విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వేవ్స్? సో ఎవరు? ప్రసార భారతి. సో ప్రసార భారతి వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది OTT ప్లాట్ఫామ్ వేవ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, the Indian Council of Agricultural Research was established based on the recommendations of which commission? భారత వ్యవసాయ పరిశోధన మండలి ఏ కమిషన్ సిఫార్సుల ఆధారంగా స్థాపించబడింది? ఆప్షన్ ఏ సైమన్ కమిషన్, ఆప్షన్ బి రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ వ్యవసాయంపై రాయల్ కమిషన్, ఆప్షన్ సి హంటర్ కమిషన్, ఆప్షన్ 4 కొటారి కమిషన్. సో కొటారి కమిషనా, హంటర్ కమిషనా, వ్యవసాయంపై ఎస్టాబ్లిష్ అయిన రాయల్ కమిషనా? ఆప్షన్ ఏ, దట్ ఈస్ సైమన్ కమిషన్. ఐకార్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్. వ్యవసాయంపై రాయల్ కమిషన్ రికమెండేషన్స్ తోటి మనం ఐకార్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ప్యూర్ సల్ఫర్?
సో ఈ క్రింది వాటిలో ఏది స్వచ్ఛమైన సల్ఫర్ యొక్క లక్షణం కాదు? పేల్ ఎల్లో కలర్, లేత పసుపు రంగు లక్షణం కాదు అంటున్నారు. లక్షణం కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ప్యూర్ సల్ఫర్ అంటున్నాం. ఆప్షన్ ఏ పేల్ ఎల్లో కలర్. ఆప్షన్ బి టేస్ట్లెస్ అండ్ ఆర్డర్లెస్, రుచి లేని మరియు వాసన లేనిది. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ యొక్క మంచి వాహకం. బ్రిటిల్ సాలిడ్, సో పెలుసైన ఘన పదార్థం అంటున్నారు. సో ఏది సరైన ప్రాపర్టీ కాదు అంటున్నాం. సో సల్ఫర్ పేల్ ఎల్లో కలర్ లో ఉంటుంది, ఇది కరెక్టే. ఇట్ ఈస్ టేస్ట్లెస్ అండ్ ఆర్డర్లెస్, రుచి లేనిది మరియు వాసన లేనిది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇది పెలుసైన ఘన పదార్థం అంటే బ్రిటిల్ సాలిడ్ అంటున్నాం, ఇది కూడా కరెక్టే. బట్ ఆప్షన్ సి ఏమనుంది? గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ఉంది. బట్ సల్ఫర్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్ నాన్ మెటల్, ఇట్ ఈస్ ఎ నాన్ మెటాలిక్ ఎలిమెంట్ కాబట్టి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇందులో మనం తప్పు అయిన స్టేట్మెంట్ ని గుర్తించాలి కాబట్టి గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది తప్పు స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఈరోజు డిస్కస్ చేసిన ఎంసీక్యూస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఆర్ ఎల్స్ విల్ మూవ్ అండ్ విల్ మీట్ అగైన్. ఓకే అండి, థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.